హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా టీఆర్ఎస్ పార్టీ మొదటికి కూడా బలం ఉన్నది, ఇప్పుడు కూడా బలమనే ఉన్నది, ఎక్కడ కూడా తక్కువ. ఎవరైనా పోయినరు అంటే అవకాశవాదులు, వేరే పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చిన వాళ్ళు, లేకపోతే మనము సుప్రీలు వెళ్ళినట్టే అసలు ఇక్కడ ఉన్నాము. మూల స్తంభాలని ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ పోతారు. సర్పంచ్ ఎలక్షన్లో చూసినాం. సర్పంచ్ ఎలక్షన్లో ఆపోజిట్గా నిలబడ్డ వాళ్ళ స్ట్రాంగ్గా పోటీ ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీనే, వేరే ఏ పార్టీ కూడా ఇవ్వలేకపోయింది. అయినా డబ్బులు పంచి ఆగమనం చేసి మనలను బయటికి వెళ్ళకుండా వాళ్ళే కన్సిడర్ చేసుకొని సర్పంచ్ ఎన్నికలు చేసింది. మళ్ళా మొన్న కౌన్సిలర్ ఎలక్షన్స్ అయినాయి, అందరు కూడా చూసింది, కొంతమంది కన్నాలే చూసింది. రేపు ఎలక్షన్ అన్నాక మనల్ని ఇంటి ముందట నిఘా పెట్టి పోలీసులను పెట్టి బయటికి వస్తే జేబులో 5 రూపాయల 10 రూపాయల తీసుకొని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పి వాళ్ళకి మాత్రం బాధగా ప్రతి ఇంటికి కూడా తిరుగుకుంటూ వాళ్ళే ప్రొటెక్షన్ ఇచ్చుకుంటూ ఇంటికి కూడా తిరుగుకుంటూ పైసలు ఇచ్చి వాళ్ళు గెలిచేటట్టు ప్రయత్నిస్తున్న. అయినా మన కార్యకర్తలు భయపడలేదు, ఖచ్చితంగా కొట్లాడేందులో ఖచ్చితంగా గట్టి కోరి కూడా ఇచ్చేటట్టు తెలియదు. వాస్తవంగా ఒక్క రోజు కనుక కన్ను మూస్తే 16-17 సీట్లు మనం ఖచ్చితంగా గెలుచుకోవాలని ఉంటుంది. 16-17 సీట్లు మనం గెలుచుకోవాలని ఉంటుంది. మన కౌన్సిల్ ఎన్నికల్లో కూడా మనమే ఇక్కడ రుచిగా కూర్చుంటూ ఉంటుంది. కానీ మనకి ఇంతకుముందు మనం చెప్పినట్టు మనకి ఇంతకుముందు దాగింది ఉండడం దాకా మన వెంబడే ఉన్నారు. ఎలక్షన్ ముందర పోయిన వాళ్ళు అంటే వాళ్ళు అప్పుడేమో నేను నా ఎన్నికల ఇంట్లోనే వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఎన్నికల ముందు పోయినారు. సో ఇటువంటి వాళ్ళు వస్తారు కాబట్టి మనం జాగ్రత్త పడాలని చెప్పి మనం చెప్పాడు. తప్పకుండా జాగ్రత్త పడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. రెండో విషయానికి వస్తే, ఇంతకుముందే కొంతమంది నాకు ఆ న్యూస్ ఇంకో వాటిలో చూపించారు. 23వ తారీఖు రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల గురించి ప్రకటిస్తుందని తెలియజేస్తున్నారు. మే నెలలో కూడా, మే మధ్యలో కూడా మొత్తం ఇప్పుడు ఓటర్ లిస్టు జాబితాను కూడా సవరించాలని కూడా చెప్పడం జరుగుతుంది. 99% మే నెలలో కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాల్లో కూడా పోటీ రాబోతున్నది. ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాల్లో గెలిచేది ఎవరు? పక్కా బీఆర్ఎస్ గెలవబోతున్నది. ఛాలెంజ్ ముఖ్యమంత్రి గారికి ఛాలెంజ్, ఇక్కడ ఉన్న మంత్రి గారు కూడా ఛాలెంజ్. 7 మండలాలలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరబోతున్నది. నువ్వు పైసలు ప్రభావం చేసినా ఇక్కడ నడవని చెప్తుంది. ఎందుకంటే ఏదో ఒక్కసారి మా ఊళ్ళందరూ కూడా ఉస్మానాబాద్ కూడా ఉద్యమం గడ్డగింది. ఒక్కసారి మంచిది అంటాడు, రెండోసారి మంచిది అంటాడు, మూడోసారికి వస్తే ఏం చేయాలో అందరికీ తెలుసు. ఖచ్చితంగా పని చేసి చూపిస్తున్న కూడా నమ్మకం నాకు తెలియజేస్తున్నాను. నువ్వు ఎక్కడ నువ్వు వేలు పెట్టానో అక్కడ పెడుతున్నావు, జాగ్రత్త బిడ్డ. నేను మొదలు చెప్తున్నా, ఇక్కడికి వెళ్ళి తరిమి కొడతాం, ఇంటికి పట్టుకుంటాడు. రెండో విషయానికి వస్తే, మొన్న పార్లమెంట్లో కూడా మొదటిసారి బీజేపీకి 12 ఏళ్ళలో కూడా వాళ్ళ పక్షాన ఓట్లు పడ్డది. ఏమనుకున్న వాళ్ళు మహిళా బిల్లు పెట్టి మహిళల మీద తుపాకులు పెట్టి పేల్చాలి, ఏమంటారు మనం డీలిమిటేషన్ చేయాలి, అన్యాయం చేయాలి దక్షిణాది రాష్ట్రాలకు అని చెప్పి అంటున్నారు. కానీ అది అడ్డుపడ్డది. దాని గురించి వివరంగా వినోద్ కుమార్ సార్ ఖచ్చితంగా చెప్తారు. రెండో విషయానికి, మొన్న హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ఖండిస్తున్నాము, ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. అటువంటి మాటలు మాట్లాడద్దు. తెలంగాణ ప్రాంతాన్ని పాకిస్తాన్తో సారు ఇంత ధైర్యం ఉండాలి. ఏమనుకుంటున్నారు? తెలంగాణ ప్రాంతంలో కూడా ఈ భారతదేశంలో కలవాలని చెప్పి ఎంతో మంది త్యాగం చేస్తారు. మన పరిస్థితిని మర్చిపోయి తెలంగాణ రాష్ట్రం ఎందుకు, తెలంగాణ విషయం ఎందుకు అని చెప్పి వాటి ధైర్యం మీకు ఎన్నికలు వచ్చింది. కూడా చాలా విషయాలు మాట్లాడాలని చెప్తుంది, కానీ సమయం బాగా ఇచ్చిపోతున్నది. ఇక్కడ చాలా గొప్ప విషయాలు ఇవాళ రాష్ట్ర రాజకీయాలలో, దేశ రాజకీయాల్లో కూడా ఏ విధంగా పావులు కలుగుతున్నది, ఏ విధంగా వస్తుందనే విషయం
మన వినోద్ కుమార్ గారు చెప్తున్న కాబట్టి మనకి రావడం జరిగింది. రేపు 20వ తారీఖు జరగబోయే జగిత్యాల సభ మన దగ్గరికి వెళ్ళి ఏమి ఇయ్యలేదు, ఇంతమంది రావాలి కొంతమంది రావాలి ఇయ్యలేదు. ఎవరికి వారు ధైర్యంగా దయచేసి మీరు ఆ సభను కేసీఆర్ గారి సభని మనం తప్పకుండా విధానం చేసేది ఆ సభ సక్సెస్ చేసే బాధ్యత మన మీద ఉంటుందని కూడా మరొకసారి తెలియజేస్తున్నాం. తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ తదనంతరం 10 సంవత్సరాల పరిపాలన మన చేతుల్లో ఉన్నప్పుడు మన నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వాన ఎన్ని ఆలోచనలు చేసినాం, ఎన్ని పథకాలు తీసుకొచ్చిన విషయాన్ని మీకు అందరికి తెలుసు. నీకు వాటి గురించి ప్రస్తావించదలుచుకోలేదు. ఎవరిని అడిగేది ఈ సిద్దిపేట నుండి ఎక్కడి వరకు జాతీయ రహదారి కావాలి ఎవరిని అడిగినవే మీరు ఎవ్వరు అడగలేదు. ఆ రోజు నేను కొట్టాడు ఒక పార్లమెంట్ సభ్యుడిగా మీరు అందరూ నన్ను ఓటేసి గెలిపించినందుకు దాన్ని కొట్టాడి ఇలా తీసుకొచ్చిన సిద్దిపేట జరుగుతుంటే నాకు ఎంతో సంతోషం వేస్తుంది. ఎవరు అడగలేదు. కేసీఆర్ గారు రైతు బీమాను అడిగిందా? రైతు చచ్చిపోతే 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఆలోచన ఎవరు అడిగిందా? అది మా మధ్య ఆ రోజు పార్టీలో వచ్చిన ఆలోచన. రైతు బంధు అలాంటి పథకం ఇవ్వచ్చని చెప్పి ఆ ఆలోచన రేకెత్తించింది మన పార్టీ. మనం పెట్టిన తర్వాత పిఎం కిసాన్ అని చెప్పి ఇలా మోడీ గారు యావత్ దేశంలో కూడా ఇలా అమలుపరుస్తుంది. ఎంతో కొంత ఇచ్చి ఒకటి కాదు, నేను చెప్పకపోతే వందల సంఖ్యలో చెప్తాను. ఇలా ఈ ఎండాకాలంలో కూడా కరెంటు ఉన్నదంటే కారణం ఎవరు? మనం ఎవరైనా ఆలోచించిందా? ఇదే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదే బట్టి విక్రమార్క గారు అన్నారు యాదాద్రి ప్రాజెక్టు అనవసరంగా కట్టిండు కేసీఆర్ అంటే ఈ సన్యాసానికి అది త్వరలో తెలుస్తుంది దాని విలువని అనుకున్నాక ఓడిపోయాను. అప్పుడే ఏ మాట్లాడినా కూడా ఎవడు ఈనాడు మన మాట. మనం ఓడిపోయిన కొత్తలో నల్గొండ జిల్లాలో యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ గురించి అపహాస్యం చేసాడు ఈ రేవంత్ రెడ్డి, ఈ బట్టి విక్రమార్క, ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇలా కరెంట్ లేకపోతే సగం తెలంగాణ కరెంటే లేదు. ఇలా అక్కడ ఉత్పత్తి కరెంట్ లేకపోతే సగం తెలంగాణలో ఇలా కరెంట్ ఇబ్బంది ఉంది. ఒకటా రెండా ఈ విధమైనటువంటి ఆలోచన చేసి మనం ముందుకెళ్తున్నప్పుడు మరి ఎందుకు ఓడిపోయినాం ప్రశ్న కూడా వేస్తున్నాం మనం. మరి ఇన్ని గొప్పగా చేసినా కదా మరి ఎందుకు ఓడిపోయినా మనం? ఓడిపోవడం గల కారణము మనమే. 1,00,000 కోట్లు ఖర్చే పెట్టలేదు కదా. 1,00,000 కోట్లు కొట్టు మీద మీకు అందరు పత్రికా చూస్తారు, టీవీ చూస్తారు. నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి ఎవరు మేడిగడ్డ గురించి మేడిగడ్డని రిపేర్ చేస్తాను కదా. మరి కుక్కపైన రిపేర్ చేస్తారు, కుక్కపైన మేడిగడ్డ ఎట్లా రిపేర్ చేస్తారు? నేను అడగాల కాంగ్రెస్ నిలదీయాలి. ఊళ్ళో గట్టిగా దుష్ట పట్టుకొని కుక్కపైన మేడిగడ్డ ఏం రిపేర్ చేస్తావు? మేడిగడ్డ కుక్కపై కదా, ఏం రిపేర్ చేస్తావు రేవంత్ రెడ్డి? రేపు 20వ తారీఖు నాడు కేసీఆర్ గారు జగిత్యాలలో సభ పెడితే అదే రోజు నేను మేడిగడ్డ దగ్గర పోయి చూస్తానంటున్నామే. ఏం చూస్తావు మేడిగడ్డలా? ఉడకపోయిందన్నావు కదా. ఇలా రిపేర్ చేయకపోతే రేవంత్ రెడ్డిని తెలంగాణకి తరలిస్తారు. కరువు కాలంలో నీళ్ళు ఎక్కడుంటాయి? ఎక్కడుంటాయి కరువు కాలంలో? దురదృష్టవశాత్తు తెలంగాణలో వర్షాలు పడక కరువు కాలం వస్తే గోదావరిలో ఇంతో అంతో నీళ్లు ప్రవహించేది మేడిగడ్డ ప్రాంతం కాబట్టి కేసీఆర్ గారు అక్కడ కట్టిండు మేడిగడ్డ ప్రాజెక్టు. మేము తెలుగులో కాదు, చాలా సుదీర్ఘంగా ఆలోచించినాం. ఎక్కడ కట్టాలి గోదావరి నదిపైన ప్రాజెక్టులు? 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ పరిపాలించినాయి కదా. గోదావరి నదిపైన ఒకే ఒకటి కట్టిండ్రు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 1964లో జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేస్తే 30 ఏళ్లు కట్టిండ్రు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు గోదావరి నదిపైన. మనం వచ్చిన తర్వాత గోదావరి నదిపైన ఎల్లపెల్లి ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తాం. మేడిగడ్డ, అన్నారం, సుందీల 3 కట్టినాము.
దేవాదుల ప్రాజెక్టు దగ్గర సమ్మక్క సారక్క తుపాకులగూడ దగ్గర కట్టినము. తర్వాత దుమ్మగూడెం దగ్గర సీతమ్మ ప్రాజెక్టు కట్టినం. 1, 2, 5, 6 నీ 60 సంవత్సరాల పట 600 కిలోమీటర్లు తెలంగాణలో ప్రవహించేటువంటి గోదావరి నది పైన ఒకే ఒక ప్రాజెక్టు నువ్వు కడితే, నువ్వు తెలుగుదేశం, కాంగ్రెస్ తెలుగుదేశం గోదావరి నది 600 కిలోమీటర్లు తెలంగాణ ప్రవహిస్తే మీరు ఒకటే కట్టిన 60 ఏళ్ళ కేసీఆర్ గారు గులాబీ జెండా కేవలం 10 సంవత్సరాల లోపలే 6 కట్టినం. రేవంత్ రెడ్డికి 2.5 సంవత్సరాలు పట్టింది అర్థం చేసుకోవడానికి. మేడిగడ్డ గురించి పత్రికా విలేకరులు చెప్పదలుచుకున్నాడు. రేవంత్ రెడ్డికి 2.5 సంవత్సరాలు పట్టింది మేడిగడ్డ గురించి ఆలోచన చేయడానికి. తొందరగా కట్టండి, తొందరగా కట్టండి, తొందరగా రిపేర్ చేయండి అని చెప్పిండు ఇలా రేవంత్ రెడ్డి. ఎందుకంటే నేను దురదృష్టవశాత్తు కరువు రావద్దు, దురదృష్టవశాత్తు కరువు వస్తే తెలంగాణకు మంచి నీళ్లు కూడా ఇంతవరకు ఇచ్చేదే అక్కడి నీళ్లు ఎత్తుపోతున్న పథకం అని చెప్పి ఆనాడు మేము ఆలోచన చేస్తాం. కేసీఆర్ గారి నాయకత్వాన్ని మండలాల్లో కూడా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో మనము గెలుస్తాము. మహిళా రిజర్వేషన్ చట్టం అయిపోయింది, బిల్లు కాదని. ఇదివరకే చట్టం అయిపోయింది. 2023లో కూడా పార్లమెంట్ లో కూడా మహిళలకి 33%, శాసనసభలో 33% సీట్లు కేటాయించాలని చెప్పి పార్లమెంట్ ఇప్పటికే చట్టం చేసింది. సీట్లు పెంచాలని చెప్పి మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు. 2006లో నేను నిన్న ఒక టీవీ ఛానల్స్ లో చెప్పిన, 2006లో సోనియా గాంధీ గారికి కేసీఆర్ చెప్పారు, అమ్మ సీట్లు పెంచకపోతే ఈ మొగోళ్ళు వ్యతిరేకిస్తారు, ఏదో కారణం చూపిస్తారు, ఏదో చెప్తారు. ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ గారు వ్యతిరేకించారు. ఏదో కారణాలు చెప్తారమ్మా, సపరేట్గా ఎన్ని సీట్లు ఇస్తామో అన్ని సీట్లు పెంచేద్దామో అన్ని చేద్దామని చెప్పి కేసీఆర్ గారు మొదటిసారిగా 2006లో నేను అప్పుడు నమ్మకుండా ఎంపీ, కేసీఆర్ గారు కరీంనగర్ ఎంపీ, మేము అప్పుడు ఢిల్లీలో తెలంగాణ కోసం 32 రాజకీయ పార్టీల చుట్టూ తిరిగేటప్పుడు ఇది వచ్చింది సమస్య. ఇక చివరిగా నేను కోరేది ఏంటంటే తప్పనిసరిగా రానున్న ఈ జిల్లా పరిషత్ ఎన్నికలు కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు మనం ఓటు వేయాలి. నేను చెప్తున్నాను, నేను ఎక్కడికి పోయినా, ఏ వార్డు పోయినా, ఏ ఊరి పోయినా, ఏ బిల్డింగ్ పోయినా, ఏ సాగుకారు పోయినా, ఎక్కడ పోయినా కూడా ప్రజలు ఈసారి మన వ్యక్తులు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా కష్టపడి పనిచేసి రానున్న మరి మేలో ఎన్నికలు జరుగుతాయి అంటున్నారు. మేనా జూన్ ఎప్పుడు జరిగినా కూడా మేలో పెట్టారని నేను అనుకోను. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి మేలో పెట్టిన అనుకుంటున్నారు, జూన్లో పెట్టుకుంటే వర్షాలు పడినప్పుడు అప్పుడు చూసుకుందాం. దయచేసి మీరందరూ కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి కోరుతూ మరి 20వ తారీఖున కేసీఆర్ గారి మీటింగ్ మీరందరూ కూడా మంచి విజయవంతం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై